చికెన్ తయారీ విధానం. ముందుగా చికెను శుభ్రంగా 3 సార్లు నీళ్ళల్లో బాగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ చెంచేసి పసుపు బాగా శుభ్రంగా కలిపి పెట్టి పక్కన ఉంచుకోండి. తరువాత 3 చెంచాలు కారము యాడ్ చేయండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్ల నూనె అందులోనే యాడ్ చేసి బాగా మిక్సింగ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా ఒక చెంచా పసుపు, 3 చెంచాలు కారము, 2 టేబుల్ స్పూన్ నూనె బాగా మిక్సింగ్ చేసుకొని ముక్కలతో ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి. బాగా మిక్సింగ్ చేయండి. కొందోడి పక్కన పెట్టేయండి. చికెన్కు కావాల్సినవి ఇప్పుడు చూసుకుందాం. 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగ, ధనియాలు, కొబ్బరి, 5 టమాటాలు ముక్కలుగా తరుక్కోండి. ఇప్పుడు కర్రీ చేద్దాం రండి. ధనియాలు, చెక్క, లవంగ వేయించుకొని, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, చెక్క, లవంగ, కొబ్బరి మొత్తము మెత్తగా మిక్సీ పట్టుకోండి. అందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కడాయి వేడైంది. 3 చెంచాలు ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు వేద్దాము. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నిమిషం తర్వాత నూనె వేడైంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు యాడ్ చేద్దాం. ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదండి. ఉల్లిగడ్డలు మంచి స్మెల్ వస్తుంటాయి నూనెలో వేగేటప్పుడు. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత ఉల్లిగడ్డలు ఈ రకంగా అయినాయి నూనెలో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. యాడ్ చేసుకున్నాక బాగా కలిదిప్పుకోండి. ఆ విధంగా బాగా కలిదిప్పండి. అల్లం వెల్లుల్లి 1 నిమిషం తర్వాత వేసిన 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఒక పసుపు 1/2 స్పూన్ వేసుకుందాము. ఇందాక మనము మొత్తము కలిపి పెట్టుకున్నాం కదా, చికెను, పసుపు, నూనె, 3 చెంచాలు కారము మొత్తం మిక్సింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు యాడ్ చేద్దాం. ఆ విధంగా కలిపి పెట్టుకొని నూనెలా ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అల్లము వెల్లుల్లి అంతా వేగిన తర్వాత ఈ ముక్కలు యాడ్ చేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఎప్పటికైనా ఉట్టి అట్ట వేసుకుంటే పెద్దగా రుచి రాదు. మొత్తము కారము, పసుపు, నూనె కలిపి పెట్టుకొని మిక్సింగ్ చేసుకొని పక్కన పెట్టుకొని వేసుకుంటే కన్నా మంచి రుచి వస్తుంది. ఆ విధంగా మొత్తం నూనెలో మళ్ళా కలుపుకోండి. మొత్తం మిక్సింగ్ చేయండి బాగా.
ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుందాము. మధ్యలో మధ్యలో కలుపుకుంటుండండి, అడుగట్టుతుంది. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి 2 నిమిషాల తర్వాత మళ్ళీ కలిదిప్పుకుందాము. నిమిషానికి ఒకసారి మీరు గమనించుకుంటుండండి, లేకపోతే అడుగంటే ప్రమాదం ఉంటుంది. అడుగంటితే చికెన్ కర్రీ టేస్ట్ రాదు. ఏదైనా జాగ్రత్తగా ఇష్టంగా చేసుకోవాలా చేసేటప్పుడు. ఇష్టం లేకుండా చేస్తే ఏది కూడా కుదరదు. అందుకని జాగ్రత్తగా చికెన్ ఉడికేటప్పుడు ఎంత తోడు ఉడుకుతుంది, మళ్ళీ మూత పెట్టుకుని ఎంత తోడు మగ్గించుకోవాలనేది మీరు గమనించుకుంటుండాలి. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని బాగా ఈ విధంగా బాగా తిప్పుకోండి, అడుగంటకుండా. నూనెలో బాగా ఒక 10 నిమిషాలు మగ్గనిసుకోండి, అప్పుడు టేస్ట్ వస్తుంది ముక్క. నూనెలో సరిగా మగ్గకపోతే మంచిగా టేస్ట్గా రాదు, అది గమనించుకోండి. ఇప్పుడు బాగా 10 నిమిషాలు నూనెలో బాగా ముక్క మగ్గింది. ఇప్పుడు టమాటాలు యాడ్ చేద్దాం. టమాటాలు యాడ్ చేసి ఈ రకంగా మొత్తము కలిదిప్పుకోండి. అట్లాగనే ఉప్పు కూత ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఉప్పు రుచి చూసుకొని వేసుకోండి, మళ్ళీ లేకపోతే కషం అవుతుంది. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. మొత్తము ఈ విధంగా కలుపుకొని మగ్గనిసుకోండి మూత పెట్టి. మనము ఇందాక చెప్పుకున్నాం కదా, ధనియాలు, చెక్క, లవంగ, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తము మిక్సింగ్ పట్టుకోవాలా మొత్తం మెత్తగా. అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుతా పట్టుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని కర్రీలో యాడ్ చేద్దాం. టమాటకాయ కూడా బాగా మగ్గింది, కర్రీలో యాడ్ చేద్దాం. నీళ్ళు పోయక ముందే యాడ్ చేసుకోవాలి మసాలా, అప్పుడు ముక్కకు బాగా పడుతుంది మసాలా. నీళ్ళు పోసిన తర్వాత వేస్తే ముక్కకు సరిగా మసాలా పట్టదు, ముక్క కూడా మంచి రుచి రాదు. ఈ విధంగా ఇప్పుడు గట్టిగా ఉంచుకొని తినాలన్నా కానీ బాగుంటుంది. కొంతమంది చారు ఇష్టపడే వాళ్ళు మీకు తగినన్ని నీళ్లు పోసుకోండి, బాగుంటుంది. మూత పెట్టి మగ్గించుకుందాం, మసాలా వేసినాం కదా. ఇప్పుడు మూత తీసుకున్నాక ఈ రకంగా మసాలా అయితే బాగా మగ్గింది. 2 నిమిషాల తర్వాత బాగా మగ్గింది. ఇప్పుడు నీళ్ళు చారు కావాలనుకున్న వాళ్ళు నీళ్ళు యాడ్ చేసుకోండి. చారు వద్దనుకున్న వాళ్ళు ఇట్టనే సన్న ఫ్లేమ్ మీద ఉడికించుకొని మసాలా వేసిన తర్వాత తినొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. కావాలన్న వాళ్ళు నీళ్ళు యాడ్ చేసుకోండి రసానికి. మేమైతే ఒక చెంబు పోసుకున్నాము. ఈ విధంగా మొత్తము కలిపి పెట్టుకొని కలుపుతా బాగా నూనెలో బాగా మగ్గినాయి, మంచి సువాసన వస్తుంది కర్రీ. వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో చూస్తే మీకు మధ్యలో వేసినవి అర్థం కావు. అందుకని పూర్తిగా చూడండి వీడియో. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.
కర్రీ ఎలాగుందో కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడు చూడండి, బాగా నీళ్లు పోసిన తర్వాత బాగా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దాం. మంచి స్మెల్ వస్తుంది. ఈ రకంగా బాగా ఉడికింది. ఇప్పుడు మనము కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకున్నాక ఒకసారి కలితిప్పుకోండి. ఈ రకంగా కలితిప్పుకొని సప్పిడి చూసుకొని ఉప్పు సరిపోతే ఏం లేదు, సరిపోకపోతే మీకు ఎంత తినగలుగుతారో అంత మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుంటే అయిపోతుందండి చికెన్ కర్రీ. మంచి స్మెల్ వస్తుంది. ఈ రకంగా ఎప్పటికైనా కర్రీలకు, చికెన్ కర్రీకి కానీ మటన్ కర్రీకి కానీ కొద్దిగా నూనె ఉంటేనే మంచిగా రుచిగా వస్తుంది. నూనె తక్కువ వేసుకుంటే అంత పెద్దగా రుచి రాదు. జాగ్రత్తగా చూసి చేసుకోండి. వీడియో మొత్తం పూర్తిగా చూసి మీరు ఈ చికెన్ కర్రీ అనేది ఫాలో అవ్వండి. చక్క లవంగా వేసేసరికి చూడండి మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా మీరు చికెన్ కర్రీ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మమ్మల్ని ఫాలో కావండి. మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు ఖచ్చితంగా చూస్తుండండి. ఇంకా గ్యాస్ కట్టేసుకొని మూత పెట్టుకోండి. చికెన్ కర్రీ అయిపోయింది. జై హింద్. ఈ విధంగా చికెన్ అంతా ఉడికితే ఈ విధంగా లాస్ట్కు నూనె పైకి వస్తుంది. ఈ నూనె పైకి వచ్చినప్పుడు మనకు చికెన్ బాగా, కర్రీ అంతా బాగా మగ్గినట్టు మనకు లెక్క. చూడండి, ఈ విధంగా నూనె అంతా పైకి రావాలి. అప్పుడు మనకు చికెన్ మొత్తం కర్రీ రెడీ అయినట్టు లెక్క.